హలో హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ పాతవి కొన్ని కొత్తగా చేసిన చైన్స్ అవి డిఫరెంట్గా చేసినవన్నీ చూపిస్తాను. బ్రేస్లెట్ ఒకటి మార్చాము, కడాలాగా ఉన్న బ్రేస్లెట్ కొంచెం మార్చాము అనమాట. అవన్నీ చూపిస్తాను, లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ది బ్లాక్ బీడ్స్తో ఉన్న చైన్ అండి. ఇది చైన్ ఇక్కడంతా బ్లాక్ బీడ్స్ ఉండి గోల్డ్ బాల్ ఉందన్నమాట. కింద కూడా ఏంటంటే గోల్డ్ బాల్ ఒకటి ఇచ్చేసి బ్లాక్ బీడ్తో ఉండింది. తను ఏంటంటే బ్లాక్ బీడ్స్ వద్దండి, బోర్ అయిపోయింది, చాలా వాడాను, ఏమైనా వేరే కలర్స్ వేద్దామంటే ఇప్పుడు వైలెట్ బాగున్నాయి కాబట్టి అన్ని కలర్స్ చూపిస్తే తను ఏంటంటే వైలెట్ కావాలన్నారు. ఇది డిఫరెంట్గా ఉంటుంది లేదు అని చెప్పి అందుకని ఏం చేసామంటే గోల్డ్ బాల్ అలాగే ఉంచేసి చైన్స్ అలాగే ఉంచేసి బ్లాక్ బీడ్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో మాత్రం ఇలా రీప్లేస్ చేశారనమాట. ఆ బ్లాక్ బీడ్ తీసేసి మళ్ళీ ఇప్పుడు ఇదంతా వైలెట్ కలర్ బీడ్స్ వేసుకొని అల్లేసాము. ఇలాగా అల్లేసి ఏం చేసామంటే టూ సైడ్ మధ్యలో జాయింట్ ఉంది, ఆ జాయింట్ బ్రేక్ చేసేసుకుని ఆ బాల్స్ ఇటు ఇటుకి కింద రింగ్స్ ఇచ్చేసుకున్నాను. కింద ఒక చిన్న బాల్ ఉందన్నమాట, అది తీసేసాను. తీసేసి ఇప్పుడు ఇలాగ సేమ్ వైలెట్ ఉంది కాబట్టి ఇలాగే వైలెట్ స్టోన్ ఒకటి వైట్ స్టోన్తో ఇలా ఇచ్చేసాను, చిన్న లాకెట్ లాగా లైట్ వెయిట్లో. ఇప్పుడు ఇదంతా లైట్ వెయిట్లోనే ఉంది, కాకపోతే ఏంటంటే మొత్తం టోటల్గా మారిపోయింది అనమాట. కలర్ బ్లాక్ బీడ్ ఉండింది, ఇప్పుడేమో టోటల్ వైలెట్ కలర్ సెట్ లాగా ఉంది. అలాగే మీ దగ్గర వాడని చైన్స్ కానీ ఏదైనా ఉన్న కలర్స్ మార్చుకోవచ్చు, అలాంటివి ఏమైనా తీసుకొచ్చినా నేను చేసిస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ది సూత్రాలు చైన్ అండి. తనకి ఏంటంటే లైట్ వెయిట్లో ఇట్లా ఈ బిల్లలు నేను చేస్తున్నాను కదా, అది చిన్న నా పూసలకి వేసింది, అలాంటిదే లైట్ వెయిట్లో ఇట్లా సైడ్ బిల్ల ఎప్పుడైనా కావాలి అన్నారు, అందుకని ఇలా పెట్టించామన్నమాట. తను కొద్ది రోజులు వాడిన తర్వాత నాకు వద్దు అనుకుంటే తీసేయించుకోవాలి ఈ బిల్ల, ఇలా పెట్టించాను అనమాట. సింపుల్గా ఇట్లా ఈ సూత్రాల చైన్కి తనకి ఏంటంటే చేంజబుల్స్ ఉన్నాయి అన్నారు, వేసుకుంటా అన్నారు సూత్రాలు అవి. ఈ చైన్కి మాత్రం ఇలా కావాలి అంటే ఇలా పెట్టించేసాం అనమాట. కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసుకోవచ్చు, ఏదైనా వేరే కూడా స్టోన్స్ వేసుకోవచ్చు. తను వైటే అడిగారు, కలర్స్ కూడా మన ఇష్టం, ఇట్లాంటి లైట్ వెయిట్ కూడా మనం ట్రై చేయొచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఇది కూడా ఒకటి పాత రూబీ ముత్యంది అండి, పాత నక్లెస్ సింపుల్గా ఉంటుంది కదా, రూబీ స్టోన్ వచ్చి ముత్యాలు వచ్చి ఉన్నాయి అనమాట. దీనికి ఏంటంటే కస్టమర్కి నాకు బొట్టుమాలే కావాలన్నారు, అందుకని బొట్టుమాల పెట్టేసి ఇది రూబీ ముత్యం ఉంది కాబట్టి రెడ్ వైట్ స్టోన్స్ ఇచ్చేసి పైన ముత్యాలు ఇచ్చేసాను. బొట్టుమాలలు చాలా చేశాను, బట్ ఏంటంటే మీకు చూపించాలి కదా, చూపిస్తున్నాను. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది అనమాట, వాళ్ళకి ఏది కావాలంటే అది చేసిస్తుంటాము. ఇదేంటంటే అందరి దగ్గర ఇలాంటి ఉంటాయి కాబట్టి ఇది కూడా చూపిస్తే ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ది బ్రేస్లెట్ ఉండిందనమాట. సేమ్ ఇది బ్రేస్లెట్, మధ్యలో ఏంటంటే ఉట్టి బీడ్స్ ఉన్నాయి. నేనేం చేశానంటే బీడ్స్ అని కట్ చేసి తీసేసి ఒక బీడ్ తీసేసాను అనమాట, మిగతా బీడ్స్ దీనికే జాయిన్ చేసేసాము. చేసేసి సింపుల్గా ఏం చేశానంటే ఒక చిన్న లాకెట్ వీళ్ళకి సేమ్ ఇట్లాగే వైలెట్ కలర్ స్టోన్తోనే చేసి ఇచ్చాను, హెమతిస్ట్ చైన్. దానికి ఏంటంటే సేమ్గా కావాలన్నారు, అందుకని ఏం చేశానంటే సేమ్ వైలెట్ స్టోన్ ఇలాగే ఇచ్చేసి దీనికే సేమ్ లూప్స్ ఇచ్చేసుకొని ఈ లాకెట్కి లూప్స్ ఇచ్చేసి ఇలా సెట్ చేసి ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది ఇలాగే బ్రేస్లెట్ లాగా పెట్టేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఒక సెట్ లాగా ఉంటుందని చెప్పి తను ఏంటంటే ఉన్నదంతా సెట్ చేయించుకున్నారు. అందుకే ఎవరైనా ఇలాంటివన్నీ తీసుకొస్తే చూపిస్తాను అనమాట, ఎలా చేసుకోవచ్చు అని చెప్తాను. ఇప్పుడు వేసుకున్నాక ఇలా ఉంది, ఇదేంటంటే పెట్టుకున్నాక ఇలా ఉంటుంది అనమాట. చూడండి సింపుల్గా ఇట్లా ఏం లేదు, చిన్న బాల్స్ తీసేసి లాకెట్ ఒకటి ఇచ్చేసి అది ఇది సెట్ చేసేసి నేను ఇచ్చాను అనమాట. ఇస్తే సరిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒక లాకెట్ లాగా వచ్చి సేమ్ మ్యాచింగ్ అయితే నీట్గా ఉంది పెట్టుకుంటే కూడా. ఇవి యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత కమ్మలు ఉన్నాయండి. తనకి ఏంటంటే ఒక హారం ఉందంట, సేమ్ కాసు హారము. కాసులు కూడా తను ఇలాంటివే కావాలని చెప్పి దానికి ఉన్న చూపించారు. అలా కాసులో ఏం చేసామంటే ఇలా పెట్టేసామన్నమాట. పాత ఉన్న చాన్బలి కింద పూసలన్నీ తీసేసి ఇలా కాసులు ఇచ్చేసి ఆ కాసులకి ఏంటంటే దీనికి తీసేసిన పూసలే మళ్ళీ వేయమన్నారు, ఇంకా వర్క్ జరుగుతుంది, అవి కూడా వేస్తామన్నమాట. ఏం చేసామంటే ఈ కాసులు తను అడిగినట్టే కింద ఇట్లా పెట్టించేసాను. ఈ కాసులకి ఏంటంటే కింద ఇట్లా బీట్స్ వస్తాయి కలర్స్, ఈ మధ్యలో ఉన్నట్టే ముత్యం అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ తీసేసాము, తీసి ఇప్పుడు మళ్ళీ దీనికి వేస్తున్నాం. యాజ్ ఇట్ ఈస్ చాందికి ఇట్లా కాసులు పెట్టేసి ఇప్పుడు తనకి ఏంటంటే కాసుల పేర్లు కూడా ఇట్లా స్టోన్స్ అవి ఉన్నాయంట, అందుకని ఇప్పుడు కమ్మలు కాసుల పేరుకి మ్యాచ్ అయిపోతాయి అనమాట. సేమ్ అట్లాగే ఉంటాయి, ఇప్పుడు దానికి సెట్ లాగా వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవి ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత రెడ్ స్టోన్ కమ్మలు ఉన్నాయండి, వాళ్ళ మదర్వి, బాగా పాత కమ్మలు అనమాట, 7 రాళ్ళ కమ్మలు. ఇంకోటి ఏంటంటే వేరేది ఇలా ఒకటి మాంటికా ఉంది సింపుల్గా. ఏం చేసామంటే దీనికి కూడా అలాగే తనకి సెట్గా చేద్దామని చెప్పేసి ఈ 7 రాళ్ళ కమ్మలకి చాంద్ పెట్టకుండా ఇంకేమైనా వేరే పెడితే అంత సెట్ అవ్వవు, అందుకని చాంద్ పెట్టాల్సి వస్తుంది. ప్లస్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఏది కావాలి అంటే అవే పెట్టాలన్నమాట. దీనికి ఏంటంటే చాందే బాగుంది, ఎందుకంటే పెద్దవి అవ్వాలి, కమ్మలు కొంచెం పెద్దగా కావాలి, లైట్ వెయిట్లో అవ్వాలి అంటే చాందే బాగుంటుందండి. వేరే ఏం వేసినా అంత గోల్డ్ ఎక్కువ అవుతుంది, అంత పెద్దగా అవ్వవు అనమాట, అందుకని చాంద్ పెట్టాను. ఇవి 7 రాళ్ళ కమ్మలు. దాని కింద ఒక లూప్ ఇచ్చాను, సైడ్కి ఇలా ఇచ్చేసి స్క్రూస్ ఉన్నాయి అనమాట, బాగలేదు అవి, అందుకని ఆ స్క్రూస్ తీసేసి ఇప్పుడు బాంబే స్క్రూస్ ఇచ్చాను. తనకి ఏంటంటే అంత పాతకాలంలో స్క్రూస్ బాగా లావు ఉంటాయి కాబట్టి పట్టడం లేదనమాట, అవి తీసేసి ఇప్పుడు బాంబే స్క్రూస్ ఇచ్చాము లైట్ వెయిట్లో చిన్నగా. ఇప్పుడు ఇది ఎవరైనా పెట్టేసుకోవచ్చు, పిల్లలైనా ఎవరు పెట్టుకున్నా.
కింద ఏం చేసామంటే ముత్యాలు బంచ్ ఇచ్చేసి కింద గ్రీన్స్ ఇచ్చాము. ఇప్పుడు ఏంటంటే మల్టీ కలర్ లాగా ఉంటుందని. ఎందుకంటే ఈ పాపిడి బిళ్ళలు కూడా మల్టీ కలరే ఉన్నాయి. ఇవన్నీ ఇట్లా సెట్ లాగా పెట్టుకుంటా అన్నారు. అందుకని ఈ పాపిడి బిళ్ళకి కూడా చాంద్ ఒకటి ఇచ్చేసి గ్రీన్ బీడ్స్ ఇచ్చేసాము. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక సెట్ లాగా వాడుకోవచ్చు. బాగా పాతవి ఇలా పాతవి 7 వేల కమ్మల్లాగా పెట్టుకోవాలంటే పిల్లలు ఇష్టపడరు కాబట్టి వాటికి ఇలా చాంద్ కానీ సింపుల్గా వేరే వేరే డిజైన్స్ షాండ్లియర్ మోడల్ అట్లా లైట్ వెయిట్ ఏదైనా చేసుకుంటే యూజ్ చేసుకుంటారు. యాక్చువల్లీ ఇదేంటంటే వైట్ స్టోన్ నక్లీస్ అండి. ఇదేంటంటే ఇంకా చేయలేదు, స్టార్ట్ చేస్తున్నాను అనమాట. దీనికి ఏం చేస్తాను నా ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత నల్లపూసలు ఉన్నాయండి. అదేంటంటే లెంగ్త్ ఉందన్నమాట. అందుకని అదేం చేసాను అంటే తీసేసేసి ఆ నల్లపూసలు అంతా తీసి ఇంతవరకు లెంగ్త్ తనకి ఎంత కావాలో అంత వచ్చేసి మిగతా తీసేసి ఏం చేశాను అంటే కమ్మలు చేసి ఇచ్చేసాను. ఇప్పుడు తన దగ్గర ఏదైనా పాత స్టడ్స్ ఉన్నా ఇంకేమైనా సింపుల్ ఉన్నా కూడా దానికి వేసేసుకోవచ్చు. దీనికి ఏం చేసామంటే చిన్న లాకెట్ ఇచ్చేసాను. ఈ లాకెట్స్ ఇంతకుముందు చేశాను అనమాట. సింపుల్గా చిన్న లాకెట్ ఇచ్చాను. ఆ లాకెట్కి ఇలా ముత్యాలు ఇచ్చాను. అందుకని కమ్మకు కూడా ఏం చేశానంటే ఇలా చిన్న ముత్యాలు ఇచ్చాను. ఇప్పుడు ఇదేంటంటే ఒక సెట్ లాగా వేసుకోవచ్చు. నల్లపూసలు డైలీ కూడా ఆఫీస్కి ఇట్లా లైట్గా కూడా వేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఉంటాయి, స్టైల్గా ఉంటుంది, సింపుల్గా చిన్నగా ఉన్నాయి అనమాట. తనకి నెక్కి ఎంత లెంత్ కావాలని ఉంచేసి మరి లాంగ్గా ఎంత సన్నవి బాగాలేదు కాబట్టి ఇలా సెట్ చేశాను. ఇది ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర పగడాలు ఉన్నాయండి. ఆ పగడాలు ఏం చేసామంటే ఇట్లా పగడాలు లైట్ వెయిట్లో కావాలన్నారు. అందుకని ఆ పగడాలకి ఏం చేశానంటే పగడాలు బాగోవు కాబట్టి ముత్యం కూడా వేసుకుంటూ వచ్చాను. పగడము ముత్యము అట్లా వేసుకుంటా ఒక ముత్యము ఒక పగడం చేసి ఇచ్చాను. మిగిలిన పగడాలు ఏం చేసామంటే ఇలా చేంజబుల్కి ఇలా ఒక లైన్ చేసి ఇచ్చాను అనమాట. 2 పగడాలు ఒక ముత్యంతో ఇలా లెందీగా చేసి ఇచ్చాను. ఇవి ఇప్పుడు చేంజబుల్ కాబట్టి మార్చేసుకోవచ్చు. ఈ హుక్ కూడా ఒకసారి తీసుకుంటే తర్వాత మార్చుకోవచ్చు. లేదు మీ దగ్గర ఏదైనా హుక్కులు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇది లైట్ వెయిట్లో ఇట్లా ఒక సెట్ లాగా చేసి ఇచ్చాను. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇట్లాంటి వాడన్ బీట్స్ కానీ ఏదైనా చాలా నుంచి ఉన్న బీట్స్ అవి తీసుకొచ్చారంటే ఎలా చేయాలో చెప్తాను. లైట్ వెయిట్లో చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవేంటంటే కస్టమర్స్ పాత కమ్మలు ఇచ్చేసిన ఫ్రేమ్స్ అండి. నా దగ్గర ఏంటంటే లైట్ వెయిట్లో ఉంటాయి. 1 గ్రామ్ నుంచి 2 గ్రామ్స్ అట్లా లైట్ వెయిట్ ఉంటాయి. ఇప్పుడు ఇవి బాగా చిన్నవి 1.5 గ్రామ్ అట్లా ఉన్నాయి. ఇవి 2 గ్రామ్స్. 2 గ్రామ్స్లో కూడా కొంచెం 100 మిల్లీ 200 మిల్లీ అటు ఇటు కొంచెం పెద్దవి. కస్టమర్ కమ్మల సైజుని బట్టి పెద్దగా చిన్నగా చేసిస్తాను అనమాట. ఈ ఫ్రేమ్స్ కూడా కొంచెం చిన్నవి ఉన్నాయి. కస్టమర్కి పెద్దగా వేసుకోవాలి, పెద్ద రింగుల్లాగా కావాలంటే ఇలా కూడా చేసామన్నమాట. ఇవన్నీ ఏంటంటే చేంజబుల్స్ లాగా మనం కమ్మలకి ఉంటాయి కదా వాటిని మార్చుకునేవి. ఇవి కస్టమర్కి కమ్మలు తీసుకొచ్చి చెప్పారనమాట ఇలా కావాలని చేసి ఇచ్చాము. వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్ళిపోయి వాళ్ళ కమ్మలకి వేసుకోవచ్చు. పగడాలలాగా కావాలంటే ఇలా సింపుల్గా లైట్ వెయిట్ పగడాలు నవరత్నాలు అట్లా చాలా చేసాము. ఇవేమైనా ఫ్రేమ్స్ కావాలన్నా కూడా మీ కమ్మలు అవి చూపిస్తే చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర ఇప్పుడు ఫస్ట్ తను తీసుకెళ్ళారు చైన్ ఒకటి చిన్న నక్లీస్ అనమాట లైట్ వెయిట్కి. తనకి ఇప్పుడు ఏంటంటే అప్పుడు ట్యాజిల్ వేసుకున్నారు, ఇప్పుడు నాకు వద్దు అండి అన్నారు. అలాగే తన నెక్ లెంగ్త్ని బట్టి నేను బీట్స్తో ఇట్లా లైట్ వెయిట్లో 1 గ్రామ్ 1.5 గ్రామ్ లెంగ్త్ని బట్టి 2 గ్రామ్స్ అట్లా చేసి ఇచ్చేస్తాం. బ్యాక్ చైన్ వేయాలంటే వెయిట్ ఎక్కువ కాబట్టి ఇవేంటంటే లైట్ వెయిట్లో ఇలా లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎంత లైట్ వెయిట్ కావాలంటే అంత లైట్ వెయిట్. మన దగ్గర ఉన్న పాత దాంతో ఏదైనా కూడా కావాలంటే కూడా అలా లిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి లెంగ్త్ ఎంత కావాలో దాన్ని బట్టి చేసుకోవచ్చు. 5 ఇంచెసా 7 ఇంచెసా ముందు నక్లీస్ని బట్టి చేసుకోవచ్చు. ఇలాంటివి కూడా మీకు ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్లో చెప్పేసినా పర్లేదండి. లెంగ్త్ ఇంత కావాలి ఏంటి అని కొరియర్ చేసేస్తాం లైట్ వెయిట్ అన్నీ. యాక్చువల్లీ ఇవేంటంటే నేను ఒక వీడియోలో పెట్టానండి ఇంతకుముందు పాత బీట్స్ ఇలా చేస్తాను అని. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. ఇవేంటంటే పాత బీట్స్ తను తెచ్చుకున్నారు ఇలాగా. దీనికి లైట్ వెయిట్లో ఇట్లా నాకు బిళ్ళల్లాగా కావాలన్నారు. ఇవి చాలా లైట్ వెయిట్, చూడడానికి ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ లైట్ వెయిట్. వెనక ఏంటంటే ఇలా రింగ్స్ ఇచ్చేసుకున్నాం. ఇవి ఇంకా అవ్వలేదు, గుచ్చుతున్నారు. ఏం చేస్తామంటే ఇవి గుచ్చేసుకుంటా వస్తాం తన నెక్ లెంగ్త్ని పట్టిలాగా. లైట్ వెయిట్లో ఇట్లా పెద్ద పెద్ద బిళ్ళలు చేసేసి పెట్టేసాం అనమాట. అంకట్స్లో లాగా కావాలన్నారు, అందుకే ఈ స్టోన్స్ పెట్టాం. తనకి అంకట్లో అయితే మరీ హెవీగా అయిపోతుంది, అంత వెయిట్లో వద్దని చెప్పి నేను చాలా లైట్ వెయిటే ప్రిఫర్ చేస్తాను. తనకి అందుకే అంకట్ వద్దండి, అలాగే వచ్చేటట్టు లైట్ వెయిట్లో ఇవి చేసిస్తానన్నాను. ఇది ఇంకా అవుతుంది, అయిపోయాక ఒక ఫోటో పెడతాను చూడండి. మీలో ఎవరికైనా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.